Audio Jungle. Audio Jungle. పదమూడు అధ్యాయంలో అబ్రహాం లోతులు వెళ్ళిపోయారు. వారికి ఏది గొడవలు వచ్చినాయండి. ఎవరికి? లోతు గొర్రెలు కాపరికి, అబ్రహాం గొర్రెలు కాపరికి ఏమి వచ్చినాయి? గొడవలు వచ్చినాయి. అప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. అది చాలా బాగున్నాయంట కాపాడుతుంది. అది చాలా ఏదో తోట వల్ల చాలా సౌందర్యంగా కనపడిందంట ఆ ఏరియా. ఆయన బహు వేటి భాగాలు బహు పశువులు కలిగిన వాడు అయినప్పటికీ ఆయన గొడవ లేకపోకుండా బ్రతకాలనుకున్నాడండి. ఆయన వేరైపోయారు అనమాట. నిజంగా 13వ అధ్యాయంలో అబ్రహాము లోతులు ఏమైపోయారు? వేరైపోయారు. అబ్రహాము లోతులు ఏరైపోయి ఏమయ్యారంటే, అబ్రహాం ఏమో ఆ ప్రాంతంలో ఉండిపోయాడు, కానానుకు సంబంధించిన ప్రాంతాల్లో. ఈయనేమో సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఆ పట్టణంలో నివసించాడు. అక్కడ తన కుమార్తెతో పాటు ఉన్నాడు. భక్తిపరుడుగానే ఆయన కూడా భక్తిపరుడుగానే ఉన్నాడు. లోతు కూడా అదైంది. 13వ అధ్యాయంలో వాళ్ళందరూ వేరైపోయారు. అయితే దేవుడు వాళ్ళందరూ వేరైపోయిన తర్వాత 14వ అధ్యాయంలో యుద్ధాలు జరిగినాయి. ఎవరికి? సొదొమ గొమొర్రా వాళ్ళకి, మిగతా రాజులకి యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగితే వీళ్ళు ఏం చేశారంటే, సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు కొంచెం ధనం అంటే భౌతిక సంబంధమైన పరిస్థితులు ఉన్నాయి బాగా. ఏం చేశారంటే వీళ్ళు ఈ మొత్తం సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళందరూ చెర తీసుకుని వెళ్ళిపోయారు. అది ఆ విషయం అబ్రహాముకు తెలిసింది. మీ సహోదరుడు సహోదరు కొడుకుల్ని వాళ్ళ బంధువులు మొత్తం చెర తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి, సొదొమ గొమొర్రా రాజులు యుద్ధంలో ఇలా వెళ్ళిపోయారు అని చెప్పేస్తే, అప్పుడు తన ఇంటి ఉన్న ఒక 318 మందిని వెంట పెట్టుకుని ఆ రాజుల్ని జయించి, ఆ కథల్లో ఏమో రాజుల్ని జయించి అర్థమైందా, తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు కనపడ్డాడు. చదవవచ్చు మీరు లైట్ వేసుకుని. మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. అతడు అతనితో కూడా రాజులను ఓడించి, చూసారా, కథల్లో ఏమన్నా ఆ రాజుల్ని అంటే ఈ రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయలో అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు సాలెము రాజైన మెల్కీసెదెకు, సాలెం అంటే అక్కడ యెరూషలేము ఆ ప్రాంతం అది ఆయన ఉంటున్నారు. సాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. రొట్టెను ద్రాక్షరసం తీసుకొచ్చాడు. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు, దేవునికి యాజకుడు. ఎవరైనా సర్వోన్నతుని దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడినవాడు. అంటే ఆయన ప్రధాన యాజకుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఎవరు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అర్థమైందా? మెలేక్ అంటే రాజు, సెదెక్ అంటే సమాధానం. మెలేక్ అంటే రాజు, గుర్తుపెట్టుకోండి. హీబ్రూలో మెలేక్ అంటే రాజు. ఎలి మెలేక్ అన్నదా పేరు అలాగనమాట. మెలేక్ అంటే రాజు అనమాట. మెలేక్ అంటే రాజు. మెలేక్ సెదెక్, సెదెక్ అంటే సమాధానం. ఆయన పేరే మెల్కీసెదెకు అంటే రాజు సమాధానానికి సమాధానము రాజు అని అర్థం అనమాట. ఆయన పేరు అర్థం అది మెల్కీసెదెక్ అనమాట. అందుకనే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదివితే మనకు మెల్కీసెదెక్ ఎవరో తెలిసిపోతుంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇక్కడ ప్రత్యక్షమైన అబ్రహామును ఆస్వాదించిన మెల్కీసెదెక్ ఎవరు? రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును
ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చను. ఆ సాలెం రాజును సర్వోన్నతుడకు దేవుని యాజకునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి సాలెం రాజని అర్థం. అంటే పేరుకి అది అర్థం, అంతేగాని రాజు కాదు ఆయన. ఆయన రాజు కాదు, పేరుకి అర్థం అది. అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశం లేని వాడును జీవిత కాలంలో ఆది అయినను జీవంలో అర్థమైనను లేని వాడు అయి ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. లాంటోడు అనమాట అంతే. యేసుప్రభుకి వెళ్దాం ఇది లేదు అంటే వంశావళి లేనివాడు అంటే అర్థం ఏంటి? మంచి కాదని అర్థం. అలాగనే దూతని చెప్పొచ్చు, మాట్లాడడానికి లేదు. దేవదూతలు కావాలంటే పరిస్థితి ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే యాజకత్వ కార్యక్రమాలు అవి అలా ఇవ్వలేదు. అది ఎటు కాకుండా గ్రంథంలో అనేకమైన అలా ఆలోచించాలంటే మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని పరిస్థితుల్ని మనం అలాగే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. గ్రంథంలో వంశావళి లేని వాడే కానీ వాస్తవానికి వంశావళి లేని వాడు కాదు అని కొంతమంది. గ్రంథం వంశావళి లేదంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు అనమాట. గ్రంథంలో అతను వంశావళి లేదని పరిశుద్ధాత్ముడు అంటే ఇంకెక్కడ ఉంటది? తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అని బైబిల్ చెప్తే అక్కడ చెప్పాడు, బయట ఉంటదేమంటే ఇంకా మనం ఏం చేస్తాం? ఇంకా అర్థమైందా? తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అన్నాడు. సరే, ఇది ఒక ఫిజికల్ అపీరియన్స్ అంటే అబ్రహాం గారు డైరెక్ట్ గా చూశారు, అంతే కదా. మరి ఇప్పుడు ఆయన ఆస్వాదించాడు. ఆస్వాదించినోడు గొప్పడా, ఆస్వాదించబడినోడు గొప్పడా అంటే ఆలోచించేయండి. ఆ క్రమంలో యేసు వచ్చాడని చెప్తారనమాట ఎబ్రీ పత్రికలో. మెల్కీసెదెకు క్రమంలో ప్రభు వచ్చాడు అంటే నిరంతర యాజకత్వం అది. ఈ లేవి యాజకత్వం అనేది ధర్మశాస్త్రం ఉన్నంత వరకే లేవి యాజకత్వం, కానీ నిరంతరం ఉండే యాజకత్వం మెల్కీసెదెకుది. మీకు అర్థమైందా? కానీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. తండ్రి తల్లి లేనివాడని అన్నాడంటే ఆలోచించేయండి. అంతే. జీవిత దినాలకి ఏం లేదు, ప్రారంభం లేదంటాడు. ముందు చెప్పలేం వెనక చెప్పలేం, ఆ క్యారెక్టర్ ఉంది అంత అంతే. ఆయన ఉన్నాడు అంతే. మెల్కీసెదెకు ఉన్నాడు. ఆయన అబ్రహామును ఆస్వాదించాడు. ఆయన దేవుని కుమారుని పోలివాడు, మానవుడు కాదు అని చెప్పేసి మాట్లాడొచ్చాడు. ఆశీర్వదించిన శక్తి సామర్థ్యం ప్రధాన దేవుని యాజకుడు అంతే. దేవుడికి ప్రధాన యాజకుడు అంతే. దేహం ఉంటే వంశావళి ఉంటే మానవుడే. లేకపోతే మనం ఏం చెప్పడానికి లేదు. ఊహించి చెప్తే దేవుడు ఊరుకోడు. అది వచ్చిన బాధ. మిమ్మల్ని సంతోషపరచడానికి ఏ లేఖనాలు వక్రీకరించి చెప్పడం వల్ల నాకు మిమ్మల్ని సంతోష పెట్టడమే తప్ప దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం అవుతున్నాను. అంతవరకు దేవుని యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రహామును ఆస్వాదించాడు 14వ అధ్యాయంలో. అంతవరకు మనం ఆ క్రమంలో యేసుప్రభు వచ్చారు. లేవి యాజకత్వ క్రమంలో యేసుప్రభు రాలేదు ప్రధాన యాజకుడిగా. మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడు అయ్యాడు, నిరంతర యాజకుడిగా అని చెప్పవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏంటంటే అబ్రహాము నా దినము చూపుతానని మిగిలిన ఆనందించాను, అది చూసి సంతోషించానని చెప్పి ఇది ఇంటర్లింక్ ఇచ్చి మాట్లాడుతున్నా. అవును, అబ్రహాము నా దినం చూడాలన్నాడు, ఆ కొడుకుని చూడాలనుకున్నాడు ఆయన. నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆశ్రయించా అన్నాడా? మరి ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నాడు ఆయన? అంటే యేసుక్రీస్తు చూడాలనుకున్నాడు కదా. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టాడంటే యేసుప్రభు వస్తాడు, ఆయన సంతానం. అదనమాట. అలాగా నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆశిస్తే ఇంక సంతానం రావాలి కదా. సంతానం వస్తే అసలైన సంతానం వస్తుందని చెప్పేసి ఆయన చూసుకున్నాడు అనమాట. అంతే కదా. మరి యేసుప్రభు పుట్టాడంటే ఇస్సాకు పుట్టాడంటే యేసుప్రభు పుట్టినట్టే. దాన్ని వక్రీకరించి ఈ రకంగా అలా మాట్లాడు. నా దినం చూడాలనుకున్నాడు, చూసి సంతోషించాడు అన్నాడు. అంతేగాని మెల్కీసెదెకే యేసుక్రీస్తు అని ఎక్కడ మాట్లాడలేదు కదా గ్రంథం. దేవుని కుమారుని పోలిన వాడు అన్నాడు. మెల్కీసెదెకుకి యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం ఉంది.
ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అనేది చాలా దగ్గరగా ఉంది కనుక అయి ఉండొచ్చు అనే అదే వద్దంటుండే మనము ఎప్పుడు కూడా అయి ఉండొచ్చు అనే పదాలు వాడకూడదు, స్పెసిఫిక్ గా చెప్పాలి. మీకు అర్థమైందా? స్పెసిఫిక్ గా చెప్పాలంటే. సార్ మీరు అన్ని పుస్తకాలు ఇలాగే చెప్పండి సార్, వచ్చినట్టు అంతే అండి. ప్రతి విషయాన్ని మీకు ఇంకా అది ఈ పెద్ద పుస్తకాలు కాబట్టి కొంచెం ఎదురుకెళ్తున్నాను, కానీ అదే ఎజ్కేల్ గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ వచనం కదలకుండా ప్రతి వచనం వివరించుకుంటూ వెళ్తుంది. చరిత్ర కదా మీకు చదివితే అర్థమవుతుంది, కానీ మెయిన్ ఇంపార్టెంట్ పదాలు చూసుకుంటే వెళ్ళిపోతున్నాం. పత్రికలు మాత్రం ఏ వచనం అన్న ప్రతి వచనము ప్రతి వర్డ్ వివరిస్తాను. దానికి నిదర్శనం జీమాడుగులు, అవునా కాదు? ఇంకా అంతగా డెప్త్కి వెళ్ళాలంటే తామరాడు బైబిల్ క్లాస్. అంటే ఇలా చెప్పారా లేదా, చెప్తారా లేదా,
పరిశుద్ధాత్ముడు చెప్పిన నామాల వంశావళి కోసము చర్చనీయాంశం పెట్టుకోవద్దు, ఇబ్బంది పడతారని చెప్పేసి గ్రంథంలో చెప్పాడు కదా. అలా లింక్ చేసి గ్రంథంలో ఆయన కోసం వంశాలు తెలియజేయలేదు, యేసుక్రీస్తు వారితో సమానులు కాదు అని చెప్పాడు. ఆది అయినను జీవిత దినాలకి ఆది అయినను అంతమైన లేనివాడే ఉండి దేవుడికి మనం కూడలేని జీవిత దినాలకి ఆది లేనటువంటి జీవిత దినాలకే ఆది లేదంట, ప్రారంభం లేనివాడు. మరి అలాంటప్పుడు సాధారణ తగ్గించి పూజించడానికి కూడా అవకాశం లేదు కదా. ఎంత తీసేయడానికి కూడా అవకాశం చూపించింది, చూపించినట్టే చూడాలి. ఇది ఎలా ఉందంటే క్రీస్తు బోధయం విడిచి ముందుకి సాగు ప్రతివాడు అన్నట్టు ఉంది. పూర్తిగా దాచేసి కానీ వచ్చేసారా? శుద్ధాత్ముడు రాయించాడు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరు రాశారు అనుకుంటున్నారా? శుద్ధాత్ముడు రాయించాడు, అవునా కదా? పరిశుద్ధాత్ముడు రాయించిందని అందులో రాయించలేదు అని అంటే ఎలాగా? కాబట్టి మెల్కీ సెదేకు అబ్రహామును ఆస్వాదించినవాడు. అయితే అబ్రహాంలో ఉన్న మంచి గుణం ఏంటి? అక్కడ 10% దేవునికి ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు అంటే దేవునికి ఇవ్వటంలో ఒక మంచి గుణం, దేవుడికి ఇచ్చే మనస్తత్వం కలిగినట్టు వాడు ఆయన. అది నేర్చుకోవాలద్దా? మనకి 10% కాదు, మనం వద్దెలు కొద్ది ఇవ్వాలంట. ఓ 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 30,000 దేవుడికి ఇచ్చేయడం కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఓ 10,000 వస్తున్నాయి అనుకోండి, ఒక 3,000 దేవుడికి ఇచ్చేసినా ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఇంకా వద్దెళ్తాం కదా, అవునా కాదు? ఇప్పుడు విత్తనాలు వేసిన దాన్ని బట్టి కదా మనం వద్దెళ్తాం. కాబట్టి అబ్రహాము దేవుడు ఎప్పుడైతే మెల్కీసెదెకు ఆస్వాదించాడో 10% ఆయనకి ఇచ్చాడు అనమాట. 10% ఇచ్చాడు అంటే ధర్మశాస్త్రంలో కాదు, ఇది 10% కదా, పేదవేగంలో ఉండేది 10% అనేది. తర్వాత ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ కింద ఇచ్చాడు అది. దాన్ని బేస్ చేసుకుని దేవుడు ఆ విషయాన్ని అందులో పెట్టాడు అన్నమాట. అందువల్ల 14వ అధ్యాయంలో ఈ సొదొమ గొమొర్రాలకి చీనాలు, అమ్రాపేయులు, ఎలాసర రాజులు ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో ఓడిపోతే అబ్రహాము వాళ్ళని జయించి తన సంతతి తన సహోదరుడి సంతతిని తీసుకొచ్చి వస్తున్న క్రమంలో ఈ సాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షను తీసుకొచ్చాడు. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. సర్వోన్నతుడికి దేవునికి ఆయన యాజకత్వం నిరంతరంగా ఉండేది. ఆయన యాజకత్వం ఎప్పుడు ఉండేది? నిరంతర యాజకత్వం ఉండేది. ఆ క్రమంలో యేసుప్రభువు వచ్చారనమాట. ఆ క్రమంలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. మరి ఎవరయ్యా ఈ మెల్కీసెదెకు అంటే? జీవిత దినాలకి ఆది లేనివాడు అంతే. వంశావళి లేనివాడు అంటే ఎక్కడ? సేము సంతత, ఆము సంతత, లేకపోతే యాపేతు సంతత లేదు. ఆయన వంశావళి లేనివాడు అంతే. మరి ఏంటి అని అంటే ఏమీ లేదు, ఆయన యాజకుడు, దేవుని యాజకుడు అంతే. అబ్రహాము ఆస్వాదించాడు అనమాట. అబ్రహాముని
ఆస్వాదించాడు అనమాట. అంటే అబ్రహామును ఆస్వాదించడానికే పంపాడు దేవుడు, అంతేనా? ఒక మాట చెప్పాలంటే అబ్రహామును ఆస్వాదించడానికే పంపించాడు దేవుడు అనమాట. అప్పుడు రొట్టె రాష్ట్రం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు ఆయన, 10% ఇచ్చాడు ఆయన. మనము కూడా విశ్వాసం అబ్రహాం సంతానం అయితే ఆత్మ సంబంధంగా మనము కూడా అబ్రహాం లాగా దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాడకూడదు అనమాట. అర్థమైందా? హాస్పిటల్కి ప్రయోజనం లేని వాటికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, అవునా? అవసరమైతే కొనేసి పగలగొట్టేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి దైవ సంబంధం, అందుకనే మన ఇండియాలో ఉన్న క్రీస్తు సంఘాలు బైబిల్ స్కూల్ యొక్క స్థాయికి ఎదగలేదు. ఎందుకంటే ఆ తృష్ణ తీవ్రత వీళ్ళకి లేదు, అవునా కదా? అందుకే దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఇప్పుడు ఆరాధన కోరుకున్నాడు దేవుడు, అలాగే సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం వెళ్ళాలని కోరుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు సంఘం ద్వారా 10 మందికి సత్యం చెప్తేనే కదా తెలుసుకుంటారు. సంఘం స్థిరపడాలన్నా, సంఘం అభివృద్ధి పడాలన్నా సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఏం చేయాలి? వెల్లడి చేయాలన్నమాట. అది అలా వెల్లడి చేస్తే దేవుడు సంతోషపడతారు అన్నమాట. అందుకని దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. అలా చేస్తే క్రీస్తునందు వాళ్ళు అబ్రహాం సంతానమాట, క్రీస్తునందు వాళ్ళు అబ్రహాం సంతానమా కాదా? యేసు ప్రభు శరీర సంబంధమైన అబ్రహాం సంతానం ఏమన్నాడు? మీరు అబ్రహాం సంబంధులు కాదు. మీరు అబ్రహాం సంబంధులు అయితే నన్ను ఎందుకు సంపాలనుకుంటారు? అబ్రహాం అలా చేయలేదే అన్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా క్రీస్తునందు ఉన్నవాళ్ళు కాబట్టి, క్రీస్తునందు ఉన్న వాళ్ళు అబ్రహాం సంతానం అని చెప్పడం జరిగింది కాబట్టి మనము ఒక అబ్రహాం లాగా దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా మన కష్టార్జితాల్లో ఒత్తిళ్ళు కొద్ది మనం దేవుడికి ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడకూడదు అనమాట. అది సంఘంలో ప్రతి ఆదివారం అనమాట. అర్థమైనా అర్థమైందా? కాబట్టి 14వ అధ్యాయము మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించడం రాసుకోండి. అబ్రహాము మెల్కీసెదెకును అబ్రహామును ఆశీర్వదించడం 18, 19 వచనాలు అండర్లైన్ చేసుకోండి. 13వ వచనంలో ఎబ్రీయుడైన అబ్రహాము అంటే భాషతో పిలువబడ్డది. 13వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. ఎబ్రీయుడైన అబ్రహాము అంటే ఎబ్రీ భాష మాట్లాడే అబ్రహాం అన్నమాట. తెలుగోడు, హిందీ ఓడు, ఇంగ్లీష్ ఓడు, అవునా? ఇలా ఎలా ఉన్నాయో ఎబ్రీయుడైన అబ్రహాం అని పిలవడం జరిగింది. ఎబ్రీయుడైన అబ్రహాం. అప్పుడు 14వ అధ్యాయం మెల్కీసెదెకు అబ్రహాంని ఆశీర్వదించాడు అన్నమాట. ఆయన ఎవరంటే దేవుని కుమారుని పోలినట్టు వాడు, అంతే. ఆయన ఎవరంటే దేవుని కుమారుని పోలినవాడు, అంతే. అంతవరకు మాట్లాడండి, సరిపోదు. ఎక్కువ మాట్లాడదు. ఎక్కువ మాట్లాడి దేవునితో దెబ్బలు తినొద్దు మనం. 15వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుడు దర్శనమిచ్చి, ఇంకా ఏముంది, నా పనుల్లో ఒక ఆయన్ని ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త కదా అన్నాడు 2వ వచనంలో, అవునా? నాకు పిల్లలు లేరు, ఇంకా ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త. అంటే ఎలియాజరు తన దాసుడు, అవునా? కానీ అబ్రహాం కొన్న విశ్వాసమే ఎలియాజర్ కూడా ఉంది, అవునా కదా? అబ్రహాం అయితే దేవుడు తన అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడు అన్నాడు 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను అన్నమాట. అర్థమైందా? అంటే దేవుడు ఎప్పుడు అబ్రహాం నీతిమంతుడు అన్నాడు? సున్నతి పొందినప్పుడా, సున్నతి పొందలేనప్పుడా? ఎబ్రీ రోమపత్రిక 4వ అధ్యాయం కదా. సున్నతి పొందినప్పుడు అన్నాడా, సున్నతి పొందలేనప్పుడు అన్నాడా? సున్నతి పొందక మునుపు 15వ అధ్యాయము సున్నతి పొందేటప్పటికి 17వ అధ్యాయంలో పొందాడు. పక్కనే 17వ అధ్యాయం ఉంది చూడండి. 17వ అధ్యాయంలో సున్నతి పొందాడు ఆయన, అవునా? అప్పుడు ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతుడు అన్నాడు. ఎవరిని? అబ్రహాం అని. అప్పుడు రోమపత్రిక 4వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. రోమపత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి
శరీర విషయమే మన మూల పురుషుడకు అబ్రాహ్మునకు ఏమి దొరికినది అందుము అబ్రాహము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడింది ఎడల అతనికి అక్షయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? ఏం చెప్తుంది? అబ్రాహము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. ఎక్కడ? 15:6. పని చేయడానికి జీతం గుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని ఎందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. నీతిమంతుడని నిర్దోషి. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఇప్పుడు యేసుప్రభు మనం మంచి పనులు చేసిన బట్టి దేవుడు యేసుప్రభు నందు మన నీతిమంతులు అంటున్నాడా? లేకపోతే యేసుప్రభు నందు విశ్వాసం నుంచి, అది దేవుని యందును యేసుప్రభు నందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం వాళ్ళు నీతిమంతులు అంటున్నాడా? అంటే మన పాపాలు ఎప్పుడు క్షమించబడుతున్నాయి? విశ్వాసాన్ని బట్టి, మంచి పనులు బట్టి మన అంతే కదా. అబ్రహాము కూడా అంతే. అబ్రహాం కూడా దేవుడు నమ్మాడు, దేవుడు ఆయన నీతిమంతుడు అన్నాడు అన్నమాట. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు కూడా మనం యేసుప్రభు నందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం మనల్ని కూడా నీతిమంతుడు అన్నాడు, నిర్దోష అన్నాడు. అంటే అబ్రహాం పాపాలు ఎప్పుడు క్షమించాడు? సున్నతి పొందక ముందే. సున్నతి పొందక ముందు అనమాట. ఎందుకు ఈ కాంట్రవర్షన్ అంటే చాలా మందికి, అంటే నీతిమంతులుగా ఎలా తీర్చాడు దేవుడు క్రైస్తవులు అంటే విశ్వాసం ద్వారా. అంటే సున్నతి అవసరం లేదు, సున్నతి అనేది అవసరం లేదనమాట. ఎందుకంటే ఆనాడు అనుజనులు బాప్తిసం పొందితే మీరు సున్నతి పొందలేదా అని అడిగేవారు అనమాట. అంటే సున్నతి పొందకపోతే రక్షణ లేదని ఊరారు కొంతమంది. సున్నతి పొందకపోతే రక్షణ లేదని ఊరు. అప్పుడు అన్నారు, అబ్రహామును ఎప్పుడు దేవుడు నీతిమంతుడు అన్నాడు? సున్నతి లేనప్పుడు. కాబట్టి సున్నతి అవసరం లేదని చెప్పేసి పక్కన తీసి పడేయాడు. దీన్ని కూడా బాప్తిస్మాన్ని లింక్ చేస్తున్నారు. ఎలా అంటే సున్నతి పొందనప్పుడే విశ్వాసం బట్టి అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కదా. అలాగే నేడు కూడా మనం విశ్వాసం ఉంచితే చాలు, బాప్తిస్మం అంత ఇంపార్టెన్స్ అక్కర్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది జస్ట్ అందరి ఎదుట. బాప్తిస్మం కూడా విశ్వాసమే కదా, దేవుడు చెప్పిందే కదా. ఇప్పుడు దేవుడు చెప్పింది అనేది విశ్వాసం ఉంటారు కదా. దేవుని ఎందుకు ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందమన్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చే ఏర్పాటు అందులో ఉంది. మరి అది నమ్మకుండా ఎలాగా, అది చేయకోకుండా ఎలాగ విశ్వసించినట్టు అవుద్ది? దేవుడు ఆజ్ఞాపించిన పనులు చేస్తేనే కదా విశ్వాసం. దేవుడు ఎందుకు ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందమన్నాడు. ఆయన చెప్పినట్టుగా చేస్తేనే కదా మనకు విశ్వాసం ఉన్నట్టు. ఇప్పుడు చెప్పిందని చేయలేదని కూడా విశ్వాసం ఉన్నట్టు దేవుని మీద. అదే అంటే బాప్తిసం విశ్వాసంలో ఒకటి. జాగ్రత్త పెట్టుకునే మాట రోమపత్రిక చదివినప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి భవిష్యత్తు చూపించాడు. ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే సంగతులు చూపించాడు అనమాట. ఏంటనంటే 14వ వచనము 13వ వచనము, నీ సంతతి వారు అంటే అబ్రహాం పుట్టిన జనాభా ఇశ్రాయేలు అందరూ కూడా ఎక్కడ ఉంటారంట? ఐగుప్తు దేశంలో ఏమంటారు? ఇది అండర్లైన్ చేసుకోండి. వారు 400 ఏళ్ళు మీరు శ్రమ పెట్టదు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక ఈ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పాను. ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవుడు భవిష్యత్తుని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాయన నాకు పిల్లలు లేరు కదా, సర్లే నా ఆస్తి అందరికి ఎలియాజరే ఇంటి ఆస్తికి కర్త అవుతాడు అంటే కాదు, నీ సంతానముకి నీకు సంతానం కలుగుతుంది. దాన్ని చూసిన ఏంటంటే కొన్ని బదులు తీసుకురావడానికి ఒక పెయ్య ఒక అది పట్టరామని చెప్పాడు. వాళ్ళు అర్పించాడు. ఆయన పడుకున్నప్పుడు ఆ దేవుడు ఏమన్నాడంటే, నీ సంతతి ఒక 400 ఏళ్ళు చెరలో ఒక వేరే దేశం ఉంటారు, ఆ దేశం వాళ్ళకి నేను తీర్తాను అన్నాడు. అదే
నిర్మాణాలు 1-10 అధ్యాయాల వరకు ఏకుల చేత వాటి చేత వీటి చేత తీర్పుడు, అవునా కదా? ఆ తర్వాత నీ 4వ తరం వారు ఈ కానాను దేశానికి వస్తారన్నాడు. అంతే, అప్పటికి అక్రమము అంతే. ఎందుకంటే ఆ దేశం నుంచి జనాలు తగురేయాలంటే దేవుడు వాళ్ళ అక్రమం పూర్తి అవ్వకుండా అది తొలగించడం. దేవుడు న్యాయవంతుడు కదా. కాబట్టి ఒక ప్రజల మీద యుద్ధం చేసి గెలిచే ప్రక్రియ కూడా, ఒక క్రియ కూడా అది దేవుడు నీతిని బట్టి న్యాయాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల ఒక జనాన్ని బయటకు తీసివేయాలంటే చూడండి, ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం తీయాలంటే బలమైన కారణాలు ఉండాలి వద్దా? అలాగే దేవుడు న్యాయవంతుడు కాబట్టి అక్కడ కనాన్ దేశంలో ఉన్న జనాంగాన్ని తీసివేసి అబ్రహాం సంతానానికి ఇస్తానంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉన్న అక్రమం అనేది పూర్తి అవ్వలేదు కాబట్టి వాళ్ళు పూర్తయితే వాళ్ళు తీసేస్తాడు, వీళ్ళు అక్కడ ఆ దేశంలో పెడతారు అన్నమాట. అంతవరకు 4వ తరం వారు ఈ కానాన్ దేశాన్ని సొంతం చేసుకుంటారు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట 15వ అధ్యాయంలో? ఇక నాయన ఈ ఇంటి ఎలియాజరే ఆస్తి కర్తవులు కదా అన్నాడు. లేదు కాదు, నీ సంతతి మళ్ళా 4వ తరం వాళ్ళు ఇది స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి అబ్రహాంకు దేవుడు ఒక సూచన ఇచ్చాడు అనమాట 15వ అధ్యాయం. అర్థమైందా? రైట్. తర్వాత 16వ అధ్యాయంలో శారా ఏం చేసిందంటే కొంత కంగారు పడి ఆయనకి తన దాసిని ఇచ్చేసింది. అబ్రహాం భార్య శారా అతను పిల్లలు కనలేదు. ఆమె ఆగరు అను ఐగుప్తురాలు దాని దాసి నేను కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాం శారా మాట వినేను. కాబట్టి అబ్రహాం కానాన్ దేశంలో 10 ఏళ్ళు కాపురమైన తర్వాత అబ్రహాం భార్యను శారా తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలు తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్య ఉన్నట్లు అతనికి ఇచ్చాడు. అతను ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది. అది తాను గర్భవతిని అయిందని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది ఆయన. అప్పుడు శారా, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని కౌలుకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని నాకు నీకు యెహోవా న్యాయం తీర్చునని అబ్రహాంతో అన్నదంట. అర్థమైందా? ఏంటి బిడ్డలు కావాలని ఆలోచనతో చూడండి, చాలా మందికి 50వ సంవత్సరాన్ని 40వ సంవత్సరాన్ని పుడతా ఉంటారు. ఈలోగా కంగారు పడి ఏం చేస్తారు? ఏ అనాథ పిల్లలను తీసుకొచ్చి పెంచేస్తారు, అవునా? పెంచిన తర్వాత పిల్లలు పుడతారు. అలాగా చాలా మంది పుడతా ఉంటారు. మీకు అర్థమైంది? అర్థమైంది. అలాగే శారా కంగారు పడి ఏం చేసినది దేవుని అనుమతి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. 16వ అధ్యాయం ప్రేరేపితం, దేవుని ప్రేరణ కాదు ఇది. అక్కడ మామూలు ఆ పిల్లలు కావాలనుకోవడం కోసం ఆగర్ని అబ్రహాంకి ఇచ్చింది అన్నమాట. ఆమె ఏమో గర్భవతి అయిన తర్వాత ఈమె నీచంగా చూడటం మొదలెట్టిందంట. నేను చూసావా అబ్రహాంకి బిడ్డను కానిపోతున్నానని చెప్పేసి. అప్పుడు ఏమన్నా ఆ శారా, నేను ఇచ్చాను నీకు, నేనే బిడ్డలు కావాలని ఇచ్చాను, అయితే ఆమె నీచంగా చూస్తుంది అని చెప్పేస్తే దేవుడే నీకు న్యాయం తీర్చును కాక అన్నది. ఎవరో శారా, అవునా? అప్పుడు అబ్రహాం అన్నాడు, నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం ఉన్నట్టు చేయాలి. అప్పుడు శారా ఏం చేసింది? బాధించింది. అదే గర్భవతిగా ఆమె యొక్క బాధ తట్టుకోలేక పారిపోయింది. ఎవరు? ఆగదు. అప్పుడు మళ్ళా దేవుడు దేవదూత ద్వారా ఏమన్నాడంటే, నీవు మళ్ళా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు మళ్ళా ఏం చేసింది అనమాట? ఆవిడ యజమానురాల దగ్గరికి వచ్చేసింది అనమాట. అదే 16 అంటే ఇస్మాయిల్ జననం అనమాట. 16వ అధ్యాయం ఎవరు? ఇస్మాయిల్ యొక్క జననం అనమాట. 11లోను అట్లా అతను అడవిగాడి వంటి మనుషులు అతనితో అందరి చేతులు అతని మీద విరోధంగా ఉంటాయి. ఆగర్ సంతానము శరీర సంబంధమైంది, అబ్రహాం సంతానము ఆ వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు, అవునా? అది అబ్రహాంకి అది ఆగర్కి అబ్రహాం పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ అనమాట. ఇస్మాయిలే ముస్లింలు. ఇస్మాయిల్ ఎవరు? ముస్లిమ్స్ అనమాట.
ఇశ్రాయేలీలందరూ అబ్రహాము సంతానం. ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానంలో వచ్చిన వాళ్ళు. అబ్రహాం ఈ ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి కదా, 7 దేశాలు. ఆ 7 దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇస్మాయిల్ సంతానం అన్నమాట. వీళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటారు అన్నమాట. అడవి గాడిద అంటే మనుషులు అని చెప్పి అర్థమైందా? రైట్. అప్పుడు ఇస్మాయిల్ జన్మను రాసుకోండి 16. ఇస్మాయిల్ పుట్టాడు కదా, ఇస్మాయిలు నీ సంతానం కాదని చెప్పడానికి దేవుడు 17 అధ్యాయంలో 8వ దినాన్ని నీ సంతతిలో పుట్టి 8వ దినాన్ని సున్నతి చేయాలి. 8వ దినాన్ని సున్నతి చేయబోన్న వాడే నీ బిడ్డ అన్నాడు అంతే. అప్పుడు ఎవరు? ఇస్మాయిల్ కాదనమాట. అది ఇస్మాయిల్ అబ్రహాం సంతానం కాదని చెప్పడానికి 8వ దినాన నీ సంతతిలో 8వ దినాన్ని సున్నతి చేయబడాలని చెప్పాడు అనమాట. ఎక్కడ? 17 అధ్యాయం చదువుదాం. 17 అధ్యాయం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆ, నేను సర్వశక్తి గల దేవుడను, అది చూడండి ఇక్కడ, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆ, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి ఉమ్, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆ, అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఉమ్. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. అది ఇప్పుడు 17 అధ్యాయంలో అబ్రహాంతో నిబంధన చేస్తున్నాను అనమాట. నీవు అనేక జనములకు తండ్రి వగుదు. అది అబ్రహాం అంటే అంటే తండ్రి, ఆమ్ అంటే జనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఉమ్, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడదు. చూసారా పేరు ఎందుకు మార్చాడు ఇక్కడ? ఉమ్? అనేక జనాలకి తండ్రి అవుతాడంటే యేసుక్రీస్తునందు ప్రపంచమంతా కూడా యేసు ద్వారా ఆస్వాదించబడతారు కాబట్టి ఇప్పుడు అనేక జనాలకి ఈయన తండ్రిగా నియమిస్తున్నాడు కాబట్టి అబ్రహాము అని అన్నాడు అనమాట. నీ పేరు అబ్రహాం అన్నాడు. ఆవు అంటే అనేకమైన జనాలకి తండ్రిగా నేను నియమించాను కాబట్టి నీ పేరు అబ్రహాం అన్నాడు అనమాట. అది ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు పేరు మార్చుకోవాలి? సౌలుని పౌలుగా మార్చేయడంట. సౌలు ఎబ్రీ పదం, పౌలు అనేది అది ఏమంటారు దాన్ని, ప్రొనౌన్సియేషన్ అనేది ఇబ్బంది అనమాట. సౌలు పౌలోస్ అన్నాడు ఈ గ్రీకులో, సౌలు అన్నాడు. అది జస్ట్ ఉచ్చారణ తేడా ఉంది. సౌలు పౌలు ఉచ్చారణ తేడా ఉంది. ఉచ్చారణ తేడా తప్ప మారలేదు. ఉచ్చారణ తేడా తప్ప మారలేదు అనమాట. హీబ్రూ భాషలో సౌలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఆ పేరు పెట్టుకున్నాడు ఈయన. ఎక్కడా లేదు. అదేనా సౌలుని పౌలుగా మార్చలేదు, మనోళ్ళు మార్చారు అంతే. సౌలు పౌలు, సౌలు హీబ్రూ, పౌలు గ్రీకు. ఉచ్చారణ మారింది అంతే. మీకు అర్థమైనా అర్థం అవ్వలేదా? అంతే, ఉచ్చారణ మారింది తప్ప పేరు మారలేదు. పేరు మారలేదు. అపోస్టోలోస్ అనే పౌలోస్ అంటాడు గ్రీకులో. సౌలు అంటే హీబ్రూ భాష. 17 అధ్యాయంలో అంటే ఇక్కడ ప్రత్యేకమైన ఉద్దేశం బట్టి పేరు మార్చడం జరిగింది అనమాట. అంతేగాని క్రైస్తవులు పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ వచనం మీద అండర్లైన్ చేసుకోండి. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలోని జనములు వచ్చినట్లు నియమించుదును. నీలోని జనాలు వచ్చినట్లు చేస్తానంటున్నాడు ఆయన. రాజులను నీలో నుండి వచ్చేది. రాజులు నీలో నుంచి వస్తారు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా
మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. సున్నతి అంటే ఇబ్రూలు మూల్ అంటారు అన్నమాట. మూల్ మూల్ మూ లా అన్నమాట. మూల్ అంటారు అంటే గోప్యాంగ చర్మంని కట్ చేయటం అన్నమాట. మీరు మీ గోప్యాంగ చర్మమున్న సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండను. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీరు సున్నతి పొందవలెను. అది కాబట్టి ఎంత వయసు అంత 8వ దినాన్ని సున్నతి. మరి 8వ దినాన్ని సున్నతి పొందిన వాడే అబ్రహాము సంతానం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అబ్రహాంకి సంతానం ఎవరు? ఇస్మాయిల్ కాదని చెప్పడానికి సున్నతి అనేది ఒక ఏర్పాటు చేశాడు అనమాట. అర్థమైందా? అప్పుడు వీళ్ళు సున్నతి పొందినప్పుడు వయసు ఎంత ఇస్మాయిల్ది? 24-25 వచనాలు చదవండి. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ళ వాడు. అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళ వాడు. అది అంటే ఇప్పుడు 13 ఏళ్ళ వాడు సున్నతి పొందాడంటే అబ్రహాం సంతానం కాదనమాట. అదైనా అర్థం. ఆయన దాసి సంతానం. నిజమైన సంతానం ఎవరు? వివాహం చేసుకున్న భార్యకి పుట్టినవాడు, అంతే కదా అబ్రహాం. అందుకని ఇస్మాయిలు అబ్రహాము వాగ్దానం చేయబడిన సంతానం కాదు. ఇస్మాయిలు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన సంతానం కాదు. గలతీ పత్రిక 4:22 చదవండి ఒకసారి. గలతీ పత్రిక 4:22 వచ్చింది. దాసి వలన ఒకడును స్వతంత్రురాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అది ఆల్రెడీ చదువు. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. స్వతంత్రురాలి వలన దాసి వలన పుట్టినవాడు ఎవరు? శరీరాన్ని బట్టి పుట్టినవాడు అనమాట. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నాయి. అదనమాట. కాబట్టి వాగ్దానం వల్ల పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు. మరి ఎవరు అబ్రహాం సంతానం చెప్పండి? ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం చేసిన సంతానం ఎవరు? ఇస్సాకు. మరి ఇస్సాకు వాగ్దాన సంతానం కాబట్టి 8వ దినాన సున్నతి చేయబడిన వాడే అబ్రహాం సంతానం అన్నమాట. కాబట్టి 13వ సంవత్సరం సున్నతి చేయబడిన వాడు అబ్రహాం సంతానం కాదు అని చెప్పడానికి సున్నతి ఏర్పాటు చేశాడు. అందుకే 20 అధ్యాయాలు ఇస్సాకు జన్మించాడు కదా. ఈ మళ్ళీ ఈ 18-19 అధ్యాయాలు మధ్యలో 20 అధ్యాయంలో ఆయన 21 అధ్యాయం క్షమించండి 21 అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. మళ్ళీ వద్దాం ఈ పక్కకి. మళ్ళా మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాడు. అదనమాట. చూసారా? కాబట్టి 8వ దినాన సున్నతి చేయబడిన వాడే అబ్రహాం సంతానం. ఇతను దాసి సంతానం, వాగ్దాన సంతానం కాదనమాట. అందుకని ఈ సున్నతి అనేది వాగ్దాన సంతానాన్ని శరీర సంతానాన్ని వేరు చేసింది. అదైనా అర్థమలేదా? అందువల్ల అబ్రహాం సంతానంలో 8వ దినాన సున్నతి చేయబడిన వల్ల అబ్రహాం సంతానం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇస్మాయిల్ అబ్రహాం సంతానం వాగ్దాన సంతానం కాదని తీసి పాడేయటానికి అర్థమైందా ఆయన్ని ఇలా చెప్పడం జరిగింది అనమాట. 18వ అధ్యాయంలో మళ్ళా దేవుడు ఆయన బలపరిచాడు. ఏది 18వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని కాంట్రవర్సీలు ఉంటాయి. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేయడం, 8వ దినాన సున్నతి కలిగిన వాడే అబ్రహాం సంతానాన్ని చెప్పడం రాసుకొని మీరు 17వ అధ్యాయంలో అబ్రహాం సంతానము 8వ దినాన సున్నతి చేయబడిన వాడే అబ్రహాం సంతానం అని అబ్రహాముని అబ్రహాముగా దేవుడు మార్చుటాన్ని రాసుకోండి. పద్దెనిమిది అధ్యాయము. మరియు మమ్రే దగ్గర ఉన్న సిద్ధూరంలో అబ్రహాం ఎండవేళ గుడార ద్వారం కూర్చున్నప్పుడు యెహోవా అతను కనబడను. అతను కళ్ళే చూసినప్పుడు 3 మనుషులు అతను నిలబడ్డారు. అతను వారిని చూసి గుడార పాగు నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని నేలమట్టు వంగి
ప్రభు నీ కటాక్షం నా మీద ఉన్నాయన్న, ఇప్పుడు ఈ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తెప్పించాను, దయచేసి కాలు కొడుకోను, చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేది మీ ప్రాణాలు బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు, ఇందు నిమిత్తమే కాదు మీ దాసుని ఎందుకు వచ్చిందని వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలో ఉన్న శారాయాకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తలు పెట్టి తెచ్చి తీసుకురొట్లు చేయమని చెప్పాను. అదైనా అంటే అబ్రహాం దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరన్నమాట? దేవదూతలు అనమాట. అబ్రహాం వచ్చిన దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు? దేవదూతలు. ఎందుకు వచ్చారు? సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చారు. కానీ అబ్రహాం ఇంటికి ఎందుకు వచ్చారు? భోజనం చేయడానికి వచ్చారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదలు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదలు వచ్చిన సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి. ఆతిథ్యం చేయమరవకండి. ఏం చేయకండి? ఆతిథ్యం చేయమరవకండి. పరిశుద్ధులకి ఆతిథ్యం చేయ మర్చిపోకండి. క్రైస్తవులకి ఒక మంచి గుణం ఏంటో తెలుసా? క్రీస్తునందున్న వాళ్ళు ఎవరైనా వస్తే భోజనం పెట్టడం, అది మర్చిపోవద్దు అన్నాడు. తర్వాత దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. దాని వల్ల కొందరు ఎరుగక అనేది తెలిసి చేశారు అన్నమాట. అక్కడ మరి అబ్రహాం తెలిసి చేశారు కదా. నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే భోజనం చేయడానికి వచ్చారు కాబట్టి చేశారు అన్నమాట. కాబట్టి దేవదూతలు భోజనం చేశారు అన్నాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడా? దేవదూతలు అంతే. మానవ దేహాలకు వచ్చారు, భోజనం పెట్టి పంపించాడు. ఎందుకు వచ్చారంటే సొదొమ గొమొర్రా అక్రమం ఏమైపోయింది? సంపూర్తి అయిపోయింది. అందులో 18వ అధ్యాయంలో అబ్రహాంకి ఈ విషయం చెప్పారనమాట. ఏమనంటే 14వ వచనంలో 18-14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ ఎదకు తిరిగి వచ్చేదను. ఇక ఈ మీదకి కాలం నిర్ణయం ముందు ఈ నిర్ణయ కాలం ముందు నీ ఎదకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగును. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పాడు. అయితే అబ్రహాంకి బిడ్డలు ఎందుకు ఇస్తున్నారో 18వ వచనం అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము నిశ్చయముగా బలంగా గొప్ప జన్మగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనంలో ఆస్వాదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహాముకు చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లల్ని తన ఇంటి వారిని నీతి న్యాయాలు జరిగించు యెహోవా మార్గాన్ని గైకొట్టుకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎదిగి ఉన్నాను అన్నాడు. అసలు అబ్రహాము దేవుని ఎదుగుతున్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే యేసుప్రభువును నడిపించడానికి. అబ్రహాముకి పిల్లలు ఇస్తే నీతి న్యాయాలు నిజ దేవుని పరిచయం చేయడానికి పిల్లలకు నేర్పుతాడంటే ఆయన. మరి అలాంటి పిల్లలు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతారా? అంటే మన పిల్లల్ని పోషించి పెద్ద చేసి మనము భౌతిక సంబంధ విద్య నేర్పించిన వాళ్ళకి నీతిని న్యాయాన్ని అంటే సరైన జీవితాన్ని జీవించేలాగా తర్వాత నిజమైన అంటే సృష్టికర్తని దేవుణ్ణి మనం పరిచయం చేయాల్సిన వారమే ఉన్నాం అన్నమాట. అంటే మన పిల్లలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే మనం నీతి న్యాయాలతో పెంచడానికి తర్వాత దేవుడు ఎవరో తెలియజేయడానికి ఇచ్చాడు అనమాట. అలాంటి మనస్తత్వం కలిగిన దేవుడు ఎరిగి ఆయన పిల్లల్ని ఇచ్చాడు. అంతేనా? అబ్రహాంకి దేవుడు ఎందుకు పిల్లలు ఇవ్వాలనుకున్నాడు అనమాట. దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని నీతి న్యాయాలతో పెంచాలనుకున్నాడంట. నేను అవునా కాదా? కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగి మనం కూడా ఉండాలి. అబ్రహాం లాంటి మనస్తత్వం. మన పిల్లలు పుడితే మన పిల్లలకి దేవుడు ఎవరో చెప్పాలి, అద్వైతం యేసుప్రభువు ఎవరో చెప్పాలి. తర్వాత ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తూ ఉండాలి. అలా ఉంటే మనము మన పిల్లలు ఇచ్చినందుకు దేవుడు సంతోషపడతారు అనమాట. అదైందా? అయితే 20వ వచనాన్ని ఒకసారి చూడండి. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మాట గొప్పది కనుక వాటి పాపం బహు భారమైంది కనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణం చేసిరో లేదో చూచేదను చేయని ఎలా నేను తెలుసుకుందని అన్నాను. ఎందుకు వచ్చిన కారణం చెప్పారు. వీళ్ళు భక్తిపడైనా అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆతిథ్యం చేయడానికి, భోజనం చేయడానికి. అంటే ఇప్పుడు ఆయన ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం కలిగినవాడా కాదా? దేవునికి ఇచ్చే మనస్తత్వం కలిగినటువంటి వాడు, దేవుని పక్షంగా వచ్చేవారు కూడా
ఆతిథ్యం ఇచ్చే మంచి మనస్తత్వం కలిగిన వాడు అన్నమాట. ఎవరో అబ్రహాం. కాబట్టి వాళ్ళకి పిల్లలు మళ్ళా మీదకి మరో సంవత్సరానికి పిల్లలు పుడతారని చెప్పేసి 100వ సంవత్సరానికి పిల్లలు పుడతారని చెప్పేసి చెప్పేసిన తర్వాత అబ్రహాంకి ఎందుకు వచ్చారో అసలు కారణం చెప్పారనమాట. సొదొమ గొమొర్రా పాపం బహుభారమైంది, వాళ్ళు సంపూర్ణం చేశారో లేదో చూడడానికి వచ్చామన్నారు. అప్పుడు అబ్రహాం అన్నాడు ఏమని, నాయన ఒక 50 మంది ఉంటే నీకు మందులు ఆ పట్టణం నాశనం చేయకుండా ఉంటారు. కడాకారి 10 మంది దాకా అడిగాడే. 10 మంది ఉన్నా సరే ఏం నేను నాశనం చేయను. కానీ 10 మంది లేరు, 2 3 లోతు కుటుంబం ఉంది. ఆయన తప్పించాడు, మిగతా వాళ్ళందరూ అగ్ని గంధకాలతో నాశనం చేసేస్తాడు. అది 19వ అధ్యాయం. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు లోతు కూడా, అవునా కాదు? 19వ అధ్యాయంలో కాబట్టి నేను అడిగాను, రిక్వెస్ట్ చేయగలను అనమాట. మీరు 25 వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. 25 వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమవును కాక, నీతిమంతులను దుష్టులతో సమానం చేయించడం నీకు దూరమవును కాక, సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా, సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని చెప్పాడు అనమాట. తర్వాత 32 వచనం లాస్ట్లో 10 మందిని బట్టి నాశనం చేయకుంది నేను, 10 మందిని బట్టి నాశనం చేయక ఉంది నేను అనమాట. ఇప్పుడు క్రీస్తానం ఉందనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి క్రీస్తానం, ఆ ఊరు సొదొమ గొమొర్రా అనుకోండి, ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడు. ఎందుకు? ఈ పరిశుద్ధులు ఉన్నారు కాబట్టి. అర్థమైనా అర్థమైనా? అందుకని ఘోరమైన పాపం చేస్తున్నా కొన్ని ఎందుకు ఎంత దుర్మార్గంగా బతుకుతున్నారండి, ఎందుకు బతుకుతున్నారండి ఊరిని, ఈ దేశాన్ని, పట్టణాన్ని అంటూ ఉంటారు కదా. నీతిమంతులు ఉన్నారు అందులో. ఆ నిర్దోషుల్ని వీళ్ళతో పాటు చంపకూడదని దేవుడు వీళ్ళని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతున్నారు. అర్థమైనా అర్థమలేదు? కాబట్టి 19వ అధ్యాయం మనం అనేక సార్లు విన్నాం కాబట్టి దేవుడు లోతుని తప్పించాడు. అయితే ఆయన భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయింది. అందువల్ల 19వ అధ్యాయం ఏం రాసుకుంటారంటే సొదొమ గొమొర్రాల నాశనం అని రాసుకున్నారు. సొదొమ గొమొర్రాల నాశనం. సొదొమ గొమొర్రాల నాశనం. ఆ సాయంకాలం ముందు 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌరవ కూర్చున్నాను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటూ సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి నా దాసుని ఇంటికి వచ్చి రాత్రి వేళ కూర్చి కాలు కట్టుకోండి. మీరు పెద్దకాళ్ళు లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని, అందుకు వారు అలా కాదు, నడి వీధిలో రాత్రి వేళ కూర్చున్నామని చెప్పారు. ఆయనను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించారు. అతను వారికి విధి చేసి పొంగని రొట్టెలు కాల్చుగా వారు భోజనం చేశారు. వారు పండుగ మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, యవనస్తులు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు కూర్చుట్టు వేసి లోతుని పిలిచి, రాత్రిని ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారు కూడినట్లు మా ఎద్దకు వాళ్ళు వెళ్ళిపోయి తీసుకున్నారు అన్నాడు. బాలులు అనే మాట ఉంది కదా అక్కడ, యవనస్తులు. అర్థమైంది? ఎంత దుర్మార్గులు అంటే ఆ ఊరికి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళని చెడిపేస్తా చూస్తారనమాట, పాడు చేస్తా చూస్తారనమాట. అలాంటి దుర్మార్గమైన పట్టణం అనమాట అండి. అప్పుడు లోతుతో ఏమన్నాడంటే దేవదూతలు, అర్జెంటుగా ఈ ప్రాంతాన్ని తప్పించుకోం అని చెప్పాడు. సరే వివాహం చేద్దాం అనుకున్న అల్లులు కూడా ఏంటి పట్టణాన్ని నాశనం అవుతుందా, వీళ్ళు ఎలవయ్యా అని చెప్పేసి ఆయన ఎగతాళి చేశారు. 14 లాస్ట్ వచనం, అల్లుల దృష్టికి ఎగతాళి చేయని వాళ్ళే ఉండేను అనమాట. భక్తిహీనులకి భక్తిహీనులకి ఎప్పుడు కూడా దేవుని మాటలు ఎప్పుడు కూడా వంటపడవాలి. మీకు అర్థమైందా? కాబట్టి అల్లుళ్ళు కాబోయే అల్లుళ్ళకి అనమాట వాళ్ళు ఇదైంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ దేవదూతలు ఇద్దరు కూడా లోతుని తన కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చేసారు. అయితే 26వ వచనంలో, అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. 26వ వచనంలో లోతు భార్య ఏం చేసింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు ఏం చేశాడనమాట, నాశనం చేశాడు అనమాట. 29లో దేవుడు ఆ మైదానం పట్టణాన్ని పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. అది 2 పేతురు 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు. దేవుడు
భక్తిహీనతో పాటు లోతుని నాశనం చేయకుండా కాపాడనమాట. ఈనాడు కూడా మనము ఆటోలో ఎక్కామనుకో, ఆటో ఎక్కామనుకోండి, అందులో ఆటో తిరగబడిపోయినప్పుడు మనం కాపాడబడతాం. అవునా? బస్సు ఎక్కాం, బస్సు కాలిపోతుంది అనుకోండి, మనం బయటకు వస్తాం. భక్తిహీనులతో పాటు భక్తి పనులు ఎప్పుడు చచ్చిపోవాలి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, భక్తి పనులు కాపాడబడతారు, భక్తిహీనులు ఏమైపోతారు? నాశనం అవుతారు. కానీ భక్తిహీనులతో పాటు భక్తి పనులు ఎప్పుడు పోతారు? చనిపోవాలి. అది ఆదికాండం నుంచి పాఠం దాకా మీరు చదవండి. ఎక్కడ కూడా భక్తి పనులు భక్తిహీనులతో చనిపోయిన సందర్భాలు ఎక్కడ కనబడవు. యేసు కోసం ప్రాణాలు ఇచ్చేశారు, కానీ భక్తిహీనులు అంటే ఉదాహరణకి యెరూషలేము నాశనమైనప్పుడు యేసు ఏం చెప్పారు? యుద్ధ సమాచారాలు విన్నప్పుడు, అబద్ధ ప్రవక్తల గురించి విన్నప్పుడు మీరు యెరూషలేము నుంచి వెళ్ళిపోండి అన్నాడు. మీకు అర్థమైనా? సూచన ఇచ్చాడు. యెరూషలేము నాశనంలో వాళ్ళు ఉండకూడదని వాళ్ళకు ముందుగానే చెప్పాడు అనమాట. మీకు అర్థమైనా? అర్థం లేదా? అలాగా ఎప్పుడు కూడా భక్తిహీనులతో పాటు భక్తి పనులు ఎప్పుడు మరణించరు. ఇది గుర్తుపెట్టుకోండి. దైవభక్తి అనేది ఇక్కడ కూడా లాభసాధనం. దైవభక్తి అనేది ఇక్కడ కూడా లాభసాధనం. అందుకే మేము ప్రయాణాల్లో భయపడం. దేవుని దయ ఉంటుంది, ఆయన కాపుదలు ఉంటారు. కానీ ఎంతోమంది సీనియర్ డ్రైవర్లు ఏం చేస్తారు? ఎన్నో బస్సులు లోయలో దింపి చంపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? ఘాటి రోడ్డు నడిపే వాళ్ళందరూ ఎవరు? అయ్యప్ప స్వామిని తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఎవరు? సీనియర్ డ్రైవర్లా కాదు, ఘాటి రోడ్డు. కానీ ఎన్నో బస్సులు పడిపోయి ఎంతోమంది 100 మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదైనా అర్థం లేదు. మరి ప్రయాణం 3 సంవత్సరాలు ప్రయాణం చేసి వస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఆపద జరగకుండా ముందుకు రావాలి. ఎవరు కాపుదలు ఉంది? అంతేగాని సీనియర్ డ్రైవర్లను కాదు. అబ్బాయిదా ఆ సీనియర్ అని ఆడే పెడతారు లోపల, కొడుకుడికేసి ఏం పర్లేదు నేను చెప్పేస్తానని చెప్పి పెడతారు లోపల. అవునా కాదు? ఇంకా ఎవరు ఉన్నవాడే స్లోగా భయపడతాడు, ఆగి ఆ వల్ల ఎవరు ఇక్కడ ఆగిపోదాం అంటాడు. ఏం పర్లేదు ఇలాంటి ఎన్నో చూసానని తిప్పుతాడైతే లోపలికి వెళ్తాడు. దేవుడు కాపుదలు ఉంటే అలాంటి పరిస్థితులు కలవు. అందుకని ఎప్పుడు కూడా భక్తి పనులు భక్తిహీనులతో మరణించరు. అర్థమైందా? అర్థమలేదా? అది గుర్తుపెట్టుకుని భక్తిహీనులతో సావాసం చేయకండి. 19వ అధ్యాయం అయిపోయింది. 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో అయితే ఇక్కడ ఈయన ద్రాక్షారసం తన తండ్రికి 32 వచనం లోతు కుమార్తెలు తన తండ్రికి ద్రాక్షారసం తాగించి వారు ఆయనతో సైనించి పెట్టులు కొడతారు. అయితే అది దేవుని ప్రేరేపణ కాదు. అర్థమైందా? దేవుని ప్రేరేపణ కాదు. ఈ సంఘటన జరిగింది వారి ఆలోచన నుంచి వచ్చింది తప్ప దేవుని ప్రేరేపణ కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడు అసలు మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మోనీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ దేశాలు జనం ఎక్కడి నుంచి వచ్చారంటే తమ కుమార్తెలు తమ తండ్రితో పోవడం వల్ల బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు పెరిగి ఒక సంతతి అయ్యారని చెప్పేసి అక్కడ చూడండి చెప్తాడు. అక్కడ 37వ వచనం వారు పెద్ద కుమారునికి వారికి మోయాబు అని పేరు పెట్టాను. అతను నేటి వారికి మోయాబీకి మూలపురుషుడు చేర్చబడి చిన్నదాని కుమారుడిని వారికి బెన్యామీను పేరు పెట్టాను. అతను నేటి వారికి అమ్మోనీయులకు మూలపురుషుడు చేర్చబడి. కాబట్టి అమ్మోనీయుల దేశం మోయాబీల దేశం ఎలా వచ్చిందంటే లోతు సంతతి అన్నమాట, లోతు కుమార్తెల సంతతి. కాబట్టి దేవుడి పిల్లలుగా ఎప్పటి నుంచి ఆలోచిస్తే ప్రమాదం ఉంటుంది, అప్పుడు పరిస్థితి కాదు అనమాట. 20వ అధ్యాయంలో అబ్రహాము ఫిలిస్తీయ ప్రాంతానికి వెళ్తాడు. ఆ అబీమెలెకు ఏం చేస్తాడంటే ఈ శారాని వివాహం చేసుకోవడానికి తన ఇంట్లో చేర్చుకుంటాడు. చూడండి, అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశానికి తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడు అబ్రహాం తన భార్యను శారాన్ని గురించి నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంటి చేర్చుకున్నాడు. ఆయన రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడు సుమా అని చెప్పాడు అనమాట. అర్థమైందా? కాబట్టి అబ్రహాము ఏ ప్రాంతం వెళ్ళినా ఆమె చెల్లెలని చెప్పుకున్నాడు. అయితే ఈ రాజు ఏం చేశాడంటే ఆమె అందంగా ఉండడం చూసి ఆమెని వివాహం చేసుకోవడం కోసం ఇంటికి చేర్చుకున్నాడు. ముట్టావా చంపేస్తానన్నాడంటే దేవుడు స్వప్నంలో ఏమన్నాడు?
ముట్టావా? ఆవిడ ఒక స్త్రీ, ఒక ఒక పురుష, ఒక భార్య ఆమె. సారా ఎవరు అంటే ఇప్పుడు చెప్పండి, భక్తి పరులు ఇంటికి కాపుదాలు ఉంటారు కదా, అంటే కొన్నేళ్ళలాగా ఇంటి వాళ్ళలాగా క్రైస్తవులు కుటుంబంగా ఉంటే, భార్య భర్త పిల్లలు భక్తి పరులు ఉంటే, ఆ ఇంటిని ఆ ఇంటిని నాశనం చేయడానికి ఎవరికి అధికారం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ముట్టావా చంపేస్తానంటే దేవుడు. ఈనాడు కూడా మనం ధైర్యంగా ఏ దేశంలోనైనా ఉండొచ్చు అనమాట. మన భార్య మన పిల్లల జోలికి ఎవరు రాలేదు. అర్థమైనా? దేవుని కాపుదలు ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేడు అనేది మనకి 20వ అధ్యాయం బోధిస్తుంది అబ్రహాం. అయితే అబ్రహాం ఏమన్నాడంటే, ఆయన ఒక ప్రవక్తని. అబ్రహాం గురించి ఏం చెప్పాడు తెలుసా? అబ్రహాం ఒక ప్రవక్త అని చెప్పడం జరిగింది. అబ్రహాం అబద్ధం చెప్తుంటే దేవుని కాపుదల ఎందుకు? అబద్ధం అంటే అక్కడ ధర్మశాస్త్రం లేనప్పుడు అబద్ధం ఎందుకు అవుతుంది? అయ్యే వద్దు, మీకు అర్థమైనా అర్థం లేదా? ధర్మశాస్త్రం లేనప్పుడు అబద్ధం ఎందుకు అవుతుంది? ఆ పాపం ఎందుకు అవుతుంది? అంతే కాదు, తను తప్పించుకోవడానికి మాట్లాడాడు అనమాట. ఇప్పుడు ట్రై చేయకూడదు మనం. అబ్రహాం లాంటి అబద్ధం మాట్లాడుకోవాలి, మనం అబద్ధం ఆడితే తప్పే ఉంది అనొచ్చుకోవడం. అది ఎంకరేజ్, అదే తప్పుని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఆయన ధర్మశాస్త్రం లేనప్పుడు నిజంగా ఆయన చెల్లెలేదు, ఆయన తండ్రి అంటే ఆయన తండ్రి భార్య, ఆయన సొంత తల్లి కూతురు కాదు, అవునా? ఆ విషయం చెప్పాడు అనమాట. తప్పే ఉంది చెల్లెని చెప్పడం. అదే అన్నాడు కదా ఆయన 11లో. ఇక్కడ అబ్రహాం ప్రవక్త అనే మాట కూడా అండర్లైన్ చేసుకోండి. అతను ఒక ప్రవక్త అని చెప్పడం చూసింది. ఇరవై అధ్యాయంలో అది మీకు వారు ప్రార్థన చేస్తారన్నాడు కదా. పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి. కాబట్టి ఆ మనుషుని వాళ్ళని తిరిగి అప్పగించు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదు. అది అండర్లైన్ చేసుకో. అతడు ప్రవక్త. 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదేమని అనుకుని చేసేది. అంతేకాదు, ఆమె నా చెల్లెల మాట నిజమే, ఆమె నా తల్లి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళ వివాహాలు అనేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్న ఇబ్బంది ఏం లేదు, వివాహం చేసుకోవచ్చు, కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అన్నమాట. 20వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని అబీమెలెకు ఇంటి నుండి కాపాడటాన్ని రాసుకోండి. 20వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని అబీమెలెకు ఇంటి నుండి కాపాడుట. దేవుడు అబ్రహాముని అబీమెలెకు చేతి నుండి అబీమెలెకు నుండి కాపాడు. చంపేస్తానంటే దేవుడు, ముట్టుకున్నావా భార్యని చంపేస్తానంటే. ఎంత పాపుగా ఉందో చూడండి భక్తిపరుడికి. 21వ అధ్యాయం. ఇస్సాకు జననం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాన్ని దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన శారాన్ని చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతను ముసలితనం మొదటి కుమారుని కలిగి. అప్పుడు అబ్రహాం తను పుట్టినవాడును తను శారా కన్నివాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టిన. ఇత్స్కాక్ అని పేరు అన్నమాట. ఇబ్రూలో ఇత్స్కాక్ అంటే నవ్వు అని అర్థం. ఇత్స్కాక్ అంటే నవ్వు. ఇస్సాకు అని తన కుమారుని సున్నతి చేశాడు 8వ దినాన. అబ్రహాం కుమారుడు ఇస్సాకు అతను పుట్టినప్పుడు అతను 100 ఏళ్ళలో వాడు. 8 సంవత్సరాలు.
కాబట్టి ఆయన అది ముసలితనంలో పుట్టాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఏందో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన ముందు అబ్రహాం గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తులైన ఆగతులైన కుమారుడు పరిహరించడం సారా చూసి అంటే ఏలపాలన చేశాడు అనమాట. ఏ ముసలిదాన్ని పుట్టినోడా అని. యూదులు క్రైస్తవులు ఎలా యాగం చేశారు? అప్పుడు మొదటి శతాబ్దంలో యూదులు క్రైస్తవులు ఏం చేశారు? యాగం చేశారు. అలాగా ఆత్మ సంబంధుల్ని శరీర సంబంధాలు ఇబ్బంది పెట్టారు, అవునా కాదా? అలాగే ఇక్కడ అది గలతీ పత్రికలో చెప్తాడు, మీకు 4:25 నుంచి చదివితే మీకు చెప్తాడు అక్కడ. అది గలతీ పత్రిక 4:25 నుంచి చదివితే 5:1 వరకు చెప్తాడు. అందులో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిందని గొప్ప ఇది చేశాడు. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తులైన ఆగరుకైన కుమారుడు పరిహసించడం ద్వారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టును, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాడు. నిజమే కదా మరి, అవునా కాదా? అది వారసుడై ఉండడు అన్నాడు అంతే. కాబట్టి అబ్రహామును అంటే సరే అని చెప్పేసి 12వ వచనం లాస్ట్లో ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని చెప్పి ఆ దాసిని తన కుమారుని పంపేశాడు అనమాట. అప్పుడు ఆయన ఈ దాసి కుమారుడు ఈ సంతానమే కనుక అతను కూడా ఒక జనంగా చేస్తాను అంటే ఆల్రెడీ విడిచిపెట్టను అన్నాడు దేవుడు. ఇస్మాయిల్ కూడా గొప్ప సంతానంగా గొప్ప జనంగా చేస్తాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారం నేలతీర్థం తీసుకుని ఆ పిల్లవాడితో కూడా ఆగరుకు అప్పగించి ఆమె భుజాల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేషపారణ్యంలో ఇటు అటు తిరుగుతున్నాను. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని ఇంటి వేప దూరం వెళ్ళి అతనికి ఎదురుగా దిగొచ్చున్నాను. ఆ చిన్నవాడని చూసారా, ఆ చిన్నవాడిని పడవేశానట. అప్పటికే 13 సంవత్సరాలు దాటి ఉన్నాయి ఆయనకి. ఇక్కడ ఆమె ఎదురుగా కూర్చుంటే ఎలుగెత్తి ఏడ్చేది. దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినను, అది చిన్నవాడిని మొరను వినను. అప్పుడు దేవుడు ఒక ఆకాశం నుండి ఆగరు నీకు ఏం వచ్చింది భయపడకు. ఆ చిన్నవాడు అంటే యవనస్తుడు, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వారి స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి అదైనా లేవనెత్తి నీ చేత పట్టుకోము, వాడిని గొప్ప జనంగా చేసిన ఆమెతో చెప్పాడు అనమాట. అదైనా కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాముతో ఏమన్నాడంటే ఇస్సాకే నీ సంతానం, ఇస్సాకే నీ సంతానం అయినప్పటికీ ఇస్మాయిల్ కూడా నీకు పుట్టినవాడు కాబట్టి అతను కూడా గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు అనమాట. అలాగా ఇచ్చినట్టుగా వీళ్ళు ఇప్పుడు ఇస్మాయిల్ గొప్ప సంతానం అయ్యారు అనమాట. ఆమె కూడా ఆయన 21లో అక్కడ పెళ్లి చేసింది. ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి అతను పెళ్లి చేసింది. వాళ్ళు గొప్ప జనం అయ్యారు అనమాట. అలాగే 21 అధ్యాయంలో ఇస్సాకు సంతానం అని రాసుకోండి. అది ఇస్సాకు జన్మించడం రాసుకోండి. అంటే దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాడు, అవునా? 75వ సంవత్సరాన్ని వాగ్దానం చేశాడు, 100వ సంవత్సరాన్ని దేవుడు నెరవేర్చాడు. అంటే దేవుడు చేసిన దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుతాడు, దేవుడు మాట ఇస్తే మాట తప్పడు అనమాట. అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా మనకి దేవుడు ఏం చేశాడు అనమాట, పరలోక నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు.